వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళల్ని కించపరిచే సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితంలో ఉండటం వేస్ట్ అని అన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళల ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు మదం ఎక్కినటువంటి సజ్జల ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా అదే కొవ్వుతో అదే బలిసినటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు నిజంగా మహిళల మీద జరిగినటువంటి అవమానకర వ్యాఖ్యలను వక్రీకరించేటువంటి విధంగా తన నాయకుడు చెప్పినటువంటి చౌకబారు కార్యక్రమాలను తీసుకొని మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నటువంటి సజ్జల లాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడం వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తగు రీతిలో మహిళలు వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇప్పటికే తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఒత్తాసు పలకడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం.